కాంగ్రెస్ అగ్రనేత పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ పట్ల బీజేపీ నేత రమేష్ బిదురి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఖండించారు. రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదు, అవి బీజేపీ పార్టీ వ్యాఖ్యలుగా భావిస్తున్నామని, మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని శోభారాణి డిమాండ్ చేశారు. రమేష్ బిదూరి ప్రియాంక గాంధీ పట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రమేష్ బిదూరి వ్యాఖ్యలు చూసినట్టయితే ఇది భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలుగా పరిగణించాల్సి వస్తుంది. మహిళల పట్ల వారికి ఉన్నటువంటి విజ్ఞతను ప్రదర్శిస్తూ ఉన్నారు. మహిళలంటే గౌరవం లేని పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది అనే విధంగా ఇవాళ రమేష్ బిదూరి వ్యాఖ్యలు ఉన్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ వెంటనే రమేష్ బిదూరి పట్ల చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రమేష్ బిదూరిని వెంటనే భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. లేని పక్షంలో ప్రియాంక గాంధీ పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కించపరిచే వ్యాఖ్యలుగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞతను తెలియజేస్తా ఉన్నాయి. మహిళలంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటో తెలియజేస్తా ఉన్నాయి. పొద్దున లేస్తే భారత్ మాతాకి జై అని మాట్లాడుతున్న మీరు ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులు వెంటనే స్పందించాలి. రమేష్ బిదూరిని వెంటనే సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రమేష్ బిదూరి వ్యాఖ్యల పట్ల భారతదేశం అంతా కూడా ఇవాళ తీవ్ర ఆందోళన వచ్చే ప్రయత్నం ఉంటుంది. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తూ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం.